న్యూస్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణం. తెలంగాణలో నిరసనలు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మంగళవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులు యాత్రికులపై దాడి చేయడం, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల చర్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. తెలంగాణ రాష్ట్రంలోని బోయిన్పల్లి 119 డివిజన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేవైఎం నాయకుడు కన్నె ప్రకాష్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఫ్లెక్సీలు, జెండాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సంఘటన స్థానికులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర షాక్కు గురయ్యారు. పాకిస్తాన్ క్రూర చర్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిన్న చూడొచ్చు ఇట్లాంటి సంఘటన జరిగిందో మన భారతదేశంలో, మన కాశ్మీర్లో 26 మందిని చంపడం జరిగింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న దరిద్రుడు. ఈ దరిద్రులకు చెప్తున్నాం, పాకిస్తాన్ దరిద్రులకు, మీరు అమ్మ అయ్యకి పుట్టుంటే మా ఆర్మీతో పెట్టుకొని రా. మీరు మా ఆర్మీతో పెట్టుకోకుండా మా దేశానికి వచ్చి ఇట్లా టెర్రరిజం తోటి మా దేశంలో వచ్చిన వాళ్ళని చంపితే మీరు మొగోళ్ళు అనుకుంటున్నారా? మీరు మా దేశంలో ఏదైతే మంచి మంచి స్టేట్లలో మంచి ప్రయత్నాలు అంటారు కదా మన దేశంలో, అట్లాంటి జాగాలలో తిరగడానికి వస్తారా వాళ్ళు? తిరగడానికి వచ్చిన వాళ్ళ దాంట్లో ఎందుకు చంపడం రా? మీరు టూరిస్టుల వాళ్ళని చంపుతారా? మీరు దరిద్రులారా? మీరు అసలు మొగోళ్ళారా? మీరు డైరెక్ట్ మా ఆర్మీ తోటి, మా దేశ పౌరులతో పెట్టుకొని రా. మీకు దమ్ముంటే ఇంట్లో ఎవనో ఇంట్లో దాచుకుంటారు. మన దేశంలోనే మనోళ్ళే షెల్టర్ ఇచ్చి దాపెట్టి మనోళ్ళే చంపిస్తున్నారు. మన ఇంట్లోనే తింటారు, మన సాగు కోరుతుంది. ఇట్లాంటి దరిద్రులు ఫస్ట్ ఏం చేయాలంటే నరేంద్ర మోదీని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఫస్ట్ అతను మన బయటికి నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైతే టెర్రరిస్టులను వాళ్ళని చంపే ముందు వీడు ఎవరైతే షెల్టర్ ఇచ్చిండ్రో ఆ దరిద్రులని నా ముండా కొడుకున్నాను ఫస్ట్ చంపాలని కోరుకుంటున్నా ఈ నరేంద్ర మోదీని. ఎవరైతే ఇప్పుడు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు, ఇట్లాంటి సంఘటన జరిగింది, ఇంకా సంఘటనలు జరగవద్దు అంటే వాళ్ళ కాళ్ళు చేయిలు తీసేసి మరి రోడ్డు మీద తిప్పాలా? ఈ నరేంద్ర మోదీని దయచేసి అడుగుతున్నాను. ఏదైతే కాశ్మీర్ ఉందో ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఈ కాశ్మీర్ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్ అనేది ఎంత మంచిగా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటి దాంట్లో చంపి మనం భయపెట్టాలని ప్రయత్నం చేస్తుండ్రు. మళ్ళీ కాశ్మీర్ సైడ్ చూడొద్దని నరేంద్ర మోదీని అడుగుతున్నాను. వీళ్ళు ఎట్లయితే చంపి భయపెట్టించాలని మనం ప్రయత్నం చేస్తుండ్రో అలానే మీరు వాళ్ళని చంపి భయపెట్టించి దాని తర్వాత మన ఇండియన్స్కి బయట దేశం నుంచి వచ్చే టూరిస్టులకి అందరికీ ఒక నమ్మకం తీసుకురావాలా నరేంద్ర మోదీని కోరుకుంటున్నా. నుంచి వచ్చిన దరిద్రులని ఇట్లాంటి సాగు చూపించాలంటే మన ఇండియా మొత్తం ఇట్లా కాలర్ ఎగరేసుకొని ధైర్యంగా మేము కాశ్మీర్కి మళ్ళా పోగలుగుతాం అనే ఒక ధైర్యం తెప్పియాలని కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీని, అమిత్ షాని దయచేసి భారతదేశంలో ఉన్న ప్రజలకందరికీ ఒక నమ్మకం తెప్పియండి. ఇంకొకసారి మన దేశం సైడు కన్నెత్తి ఎవరైనా చూడాలి అంటే వాళ్ళకి ఉచ్చబడాల్సిందే. ఉచ్చబడితేనే ఆ రోజు మన దేశంలో ఉన్న పౌరులకైనా కానీ, మన దేశంలో ఉన్న ఆర్మీకైనా కానీ, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వస్తుంది, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అట్లాంటప్పుడు దేశంలో ఉన్న ప్రతి జాగల ప్రతి మూలన భారతదేశంలో తిరగగలుగుతాం. ఆ తిరిగేటట్టు స్వేచ్ఛ ఇవ్వాల్సింది నరేంద్ర మోదీ. ఆ నరేంద్ర మోదీని అడుగుతున్నా.